తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పవర్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ ఈ కోవలోకే వస్తారు. ఆ ఉమ్మడి జిల్లాలో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్న రాజకీయమంతా ఓ నేత చుట్టూనే తిరుగుతోంది. ఒకప్పుడు సామాన్య నేత, ఇప్పుడు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావడంతో అందరూ ఆ ఎంపీ దగ్గరకు క్యూ కడుతున్నారు. తన పరిధిలో ఉన్న పనులు చేసి పెడతారన్న నమ్మకంతో ప్రసన్నం చేసుకునే పనిలో ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు. అంత పవర్ఫుల్ పవర్ సెంటర్గా మారిన ఆ నేత ఎవరు, ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ నేత ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఉన్నా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి పవర్ సెంటర్ గా మారారు. ఒకప్పుడు సాధారణ నేత, కానీ ఇప్పుడు పవర్ఫుల్ పవర్ సెంటర్. దీంతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులందరూ వేం నరేందర్ రెడ్డి వైపే చూస్తున్నారు. కీలక ఫైళ్లు కదలాలన్నా, మేజర్ బిల్లులు విడుదల కావాలన్నా ఈ నేత చెబితే పనులు అవుతాయంటారు. ఉన్నతాధికారుల బదిలీ, నామినేటెడ్ పదవుల భర్తీ, వ్యాపార విస్తరణ, ఇతర ఏ పని జరగాలన్నా ఈ ఎంపీ ఓకే అంటేనే జరుగుతాయని వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా వేం నరేందర్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కేవలం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలే కాదు, అధికారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఇలా అందరూ వేం నరేందర్ రెడ్డిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అందుకే ఈ ఎంపీని కలిసేందుకు హైదరాబాద్కు పరుగులు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా కొన్ని పనులు కావడం లేదు. వేం నరేందర్ రెడ్డి చేస్తేనే జరుగుతాయన్న ప్రచారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఈ ఎంపీ జపం చేస్తున్నారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఇక్కడ జరిగిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులందరూ వేం నరేందర్ రెడ్డి ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తారు. పనులు, పదవుల కోసం పోటీపడి మరీ పొగడ్తలు, ప్రశంసలతో ముంచెత్తడాన్ని గమనించాలి. వరంగల్లో నిర్వహించిన సన్మానానికి ముందు మహబూబాబాద్ లో జరిగిన ఇలాంటి కార్యక్రమంలోనూ ఇదే జరిగింది. మహబూబాబాద్ జిల్లా అర్పణపల్లి వాసి వేం నరేందర్ రెడ్డి తొలుత తెలుగుదేశం పార్టీలో సాధారణ నేతగానే ఉండేవారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు మహబూబాబాద్ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇదే సమయంలో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పుడు వెంట నడిచిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర చేసినప్పుడు ఆర్థికంగా చేయూతనిచ్చిన వారిలో వేం నరేందర్ రెడ్డి ఒకరు. అందుకే ఈ నేతను సీఎం రేవంత్ రెడ్డి విశ్వసిస్తారు. అలాగని పరిధి దాటి పనిచేసే నేత కాదు. సీఎం దగ్గర చనువు ఉన్నా అన్నిటిలోనూ వేలు పెట్టరన్న పేరుంది. రేవంత్ రెడ్డి చెప్తారు, వేం నరేందర్ రెడ్డి పాటిస్తారన్న ప్రచారముంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ వేం నరేందర్ రెడ్డికి కొంత స్వేచ్ఛ ఇచ్చారని సమాచారం. అందుకే ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ నేతను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఏ విషయమైనా ముఖ్యమంత్రి వరకు వెళ్లాలంటే అది వేం నరేందర్ రెడ్డితోనే సాధ్యమన్న భావన అధికార పార్టీ నేతల్లో ఉంది. ఈ క్రమంలోనే వేం నరేందర్ రెడ్డి రాజకీయ పవర్ సెంటర్ గా మారారు. వరంగల్ వస్తే చాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ నేతను కలిసేందుకు క్యూ కడతారు. సీఎం వచ్చినంత రేంజ్ లో అధికారుల హడావిడి ఉంటుంది. రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వేచి చూడడం గమనార్హం. మొత్తంగా వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పవర్ సెంటర్ గా మారిపోయారన్న చర్చ జరుగుతోంది.